చేయాలి, తాగునీటి వెంటనే సరఫరా చేయాలి, రోజు 2 గంటల నీటిని సరఫరా చేయాలి. తిరుమల నగర్ ఆదోనిలో తిరుమల నగర్ అనేది ఒక ఆదోనిలోనే మున్సిపాలిటీ కాకపోయినప్పటికీ కూడా పట్టణంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి కాలనీ. కానీ దురదృష్టకరమైన సంఘటన ఏమంటే ఇక్కడ వారానికి ఒకరోజు కూడా నీటి సరఫరా జరగడం లేదు. అలాగే ఏమన్నా అంటారంటే 15 రోజులు ఒకసారి 12 రోజులు ఒకసారి సరఫరా చేశారు. ఎందుకు సమస్య అంటే ఒకసారి ఏమంటే మోటార్ సమస్య అంటారు, ఇంకోసారి ఏమంటారు ప్రతిసారి ఇలాగే చెప్తుంటే మేము నీటిని ఎలా వాడాలి, ఎలా తాగాలి, దయచేసి పాలకులు గమనించి ప్రతిసారి కంప్లైంట్ చెప్తారు. కరెంట్ లేదంటారు, లేదంటే పైప్ లైన్ పగిలిపోయిందంటారు, మోటార్ కాలిపోయిందంటారు. మరి ఎక్కడ లేని సమస్య తిరుమల నగర్ లోనే ఉందని మేము ప్రశ్నిస్తున్నాం. కనుక మేము మన విలేజ్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది, అలాగే ఎంపీడీఓ గారికి ఇవ్వడం జరిగింది, డిఎల్పిఓ మేడం గారికి ఇవ్వడం జరిగింది. మేడం గారు ఏమన్నారంటే నీరు సఫిషియెంట్ గా ఉంది, మనకు సప్లై చేసేంత సఫిషియెంట్ గా ఉంది అని మేడం చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే నీటి సరఫరాలో అంతరాయం ఉంది. కనీసం మేము అడగడం ఏమంటే వారానికి 2 గంటలైనా తప్పకుండా సరఫరా చేయాల్సిందే మనం కోరుతున్నాము. లేని పక్షంలో మా కాలనీ వాసులంతా కూడా మన డిఎల్పి మేడం అయితేనేమి ఎంపీడీ ఆఫీస్ మీద పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి నిశ్చయించుకోవడం జరిగింది. కనుక ఇప్పటికైనా స్పందించి నాయకులైతేనేమి అధికారులు అయితేనేమి తప్పకుండా మాకు నీటి సరఫరా చేయాల్సింది కోరుతున్నాము. సరఫరా చేయాలి, తాగునీటిని సరఫరా చేయాలి. సందర్భంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారికి మన ఆదోని బీజేపీ మరియు గారు లలిత మేడం గారి తరఫున వారికి ఎమ్మెల్యే గారికి ఇవ్వాల్సిందిగా ఒక వినతి పత్రం ఇస్తున్నాము. తప్పకుండా అధికారుల దృష్టికి అయితేనేమి నాయకుల దృష్టికి వెళ్ళి మా ఈ కాలనీ సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. మేము తిరుమల నగర్ వాసులము. మేము ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. తిరుమల నగర వాసులకి నీళ్లు రావటం లేదు. ఈ కాలనీకి వచ్చినా కూడా 15 రోజులు ఒక్కసారి ఎప్పుడో వదులుతాడు. దానికి టైం అంటూ ఉండదు. ఎప్పుడో ఒకసారి వదిలినా మనకి ఎప్పుడు వదులుతాడు అనేది అర్థం కావడం లేదు. అతను నీళ్ళు వదిలే అతను అడిగినా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంటాడు. దాని వలన చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి వారానికి 2 సార్లైనా గంట నీళ్ళు వదిలితే మాకు ఎంతో అనుకూలం ఇస్తుంది. శంకరమఠం బి వరలక్ష్మి. నేను టీచర్, రిటైర్డ్ టీచర్. అందరికీ నమస్కారం. నా పేరు విమల. మాది తిరుమల నగర్ కాలనీ శంకరమఠం. ఇక్కడ నీటి సమస్య చాలా ఉంది సార్. వాటర్ సరిగా వదలటం లేదు. 1 అవర్ వదిలినా ప్రెజర్ రాదు. దాంట్లో క్లీన్ లేదు. చాలా పాస్ నీళ్ళు ఫిల్టర్లో వేసేస్తే ఫిల్టర్ కూడా కావటం లేదు అసలు. నీళ్ళు అంతా గలీజ్ ఉంచింది. అందరికీ జ్వరాలు వస్తున్నాయి ఆ నీళ్ళు తాగి. క్లీన్ లేవు, డ్రైనేజ్ సరిగా లేదు, ఇక్కడ రోడ్ సరిగా లేదు, పోల్స్ లైట్లే లేవు అక్కడక్కడ. లేడీస్ అందరు మబ్బుల్లో టార్చ్ లైట్ వేసుకొని పోతున్నాను నేను రాత్రిపూట ఎక్కడైనా పోతే. ఇక్కడ రోడ్డు, డ్రైనేజ్ కానీ వాటర్ కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. కాలనీ వాసులు మేము పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మళ్లించి ఇక్కడికి విచ్చేసినటువంటి వెల్లేల మధుసూదన్ శర్మ గారికి, లలితమ్మ గారికి, మా రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే గారికి అందజేయడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేమందరం కూడా ఇక్కడ గుమికూడినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గతంలో మే నెల 5వ తారీఖు 6వ తారీఖుల్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పంచాయతీ సెక్రటరీ గారికి, ఎంపీడీఓ గారికి, డిఎల్పిఓ అండ్ స్పెషల్ ఆఫీసరు. అయినప్పటికీ కూడా ఏమాత్రము మార్పు లేదు. వారానికి 8 నుంచి 10 రోజులకు ఒకసారి వదిలే వాళ్ళు ఇప్పుడు 15 రోజులకు ఒకసారి నీళ్ళు వదులుతూ ఉన్నారు. మేమేమి అడిగినాము, వారానికి 2 సార్లు వదలండి, గంట సేపు వదిలినా సరిపోతుంది. వారానికి ఒకసారి వదిలితే 2 గంటలు వదలండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ మేము మాట్లాడిన రిక్వెస్ట్ అది వేదనగానే మిగిలిపోయింది. వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాం, ఖాళీ బిందెలతో మేము ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర కానీ మండిగిరి ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు మా కాలనీలో వాటర్ వదులలో ఎటువంటి మార్పు లేదు. వచ్చే వాటర్ కూడా ఎంత చండాలంగా ఉన్నాయి ఆ నీళ్ళంటే, ఆ నీళ్లు స్నానం చేస్తే రోగాలు వస్తాయనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి పెద్దలు ఎమ్మెల్యే గారి ద్వారా రిప్రజెంటేషన్ ఇచ్చి కనీసం మాకు వారానికి నెలకు 4 సార్లు నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, నీళ్లు వదిలేటువంటి సమయాన్ని కూడా అర్ధరాత్రి కాకుండా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10-11 గంటల వరకు వదిలేయడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, తప్పనిసరిగా
ఈ నీటి సమస్య మీద మేము ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కాలనీ వాసులు ముక్తాకంఠంతో తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు ఈ సమావేశానికి పిలిచిన వెంటనే చేసినటువంటి మా కాలనీ మహిళలందరికీ కూడా మా కాలనీ తరఫున వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. నా పేరు రఘురామయ్య, తిరుమల నగర్ వాసి. ఈరోజు తిరుమల నగర్లో ఉన్నటువంటి నా సోదరులు సోదరిమణులు, తిరుమల నగర్లో చాలా సమస్యలు ఉన్నాయి. మేము అధికారులందరికీ కూడా చాలా సందర్భాల్లో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా అధికారుల నుండి స్పందన లేదు. దయచేసి అందరూ మేము ఉద్యోగస్తులము, ఉద్యోగాలకు వెళ్తూ ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి అందరం కలిసికట్టుగా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడానికి కుదరడం లేదు మాకు. కాబట్టి ఇప్పుడు సాయంకాలం పూట మీరు వస్తే మీకు వినతి పత్రం ఇస్తాం. మీ ద్వారా ఎమ్మెల్యే గారికి చేరవేస్తే మా యొక్క సమస్యను పరిష్కారం చేస్తే ఎమ్మెల్యే గారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం అనేటువంటి విషయాన్ని నాకు నా సోదరులు చెప్పగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, తిరుమల నగర్ అంటే మేము అనుకునే వాళ్ళం శాంతి ఎస్టేట్లో బాగలేదు, తిరుమల నగర్ హై క్లాస్ ఏరియా, అక్కడ పోయి నివాసం ఉంటే మనకు అన్ని వసతులు అందుతాయని మేము అనుకునే వాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత మా మహిళలు, మా సోదరిమణుల మాటలు విన్న తర్వాత అయ్యో మేమే చాలా అదృష్టవంతులం శాంతి ఎస్టేట్లో. ఎందుకంటే వారానికి ఒకసారి నీళ్ళు వస్తున్నాయి, డ్రైన్లు క్లీన్ చేస్తున్నారు, లైట్లు ఉన్నాయి. తిరుమల నగర్లో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈరోజు నేను వాళ్ళ ద్వారా తెలుసుకొని చాలా బాధపడుతూ ఉన్నా. తప్పకుండా, ఎందుకంటే డ్రైన్లు సరిగా లేవు. డ్రైన్లు ఎక్కడెక్కడ మేము ఇప్పుడు వచ్చేటప్పుడు నేను నా భార్య కూడా డ్రైన్లు నిలబెట్టి బండి నిలబెట్టి చూసుకొని రావడం జరిగింది. డ్రైన్లు ఎక్కడికక్కడ పేరుకొని పోయి ఉన్నాయి. అలాగే రోడ్లు కూడా సరిగా లేవు. లైటింగ్ లేదంటున్నారు, నేను లైటింగ్ ఇంకా గమనించలేదు. ఒకరోజు రాత్రిపూట వచ్చి లైటింగ్ కూడా చూస్తాను. నేను రేపు విషయం చెప్తాను అధికారులకు. రేపు మొన్నాడు వాళ్ళు చేయకపోతే ఓ 2 రోజుల తర్వాత నైట్ టైం విజిట్ చేసి ఎక్కడెక్కడ లైట్లు లేవో అవన్నీ కూడా నేను నోట్ చేసుకుంటా తప్పకుండా. ఇక ముఖ్యంగా నీటి సమస్య చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి అవసరమైనది. అందులో శాంతి ఎస్టేట్ కానీ లేదా తిరుమల నగర్ కానీ ఈ ఏరియా అంతా కూడా బోర్లు వేస్తే నీరు పడడం చాలా తక్కువ. 500 అడుగులు 600 అడుగులు వేస్తే తప్ప నీరు పడేటువంటి పరిస్థితి ఏరియాలో లేదు. అందువల్ల అందరూ బోర్లు వేసుకునేటువంటి అవకాశం కూడా లేదు. మరి ప్రభుత్వానికి ఇంత పెద్ద స్థాయిలో అంటే తిరుమల నగర్ వాసులు కానీ శాంతి ఎస్టేట్ వాసులు కానీ బాగా ఈ గుత్తలు కడతారు, ప్రభుత్వానికి పన్నులు కడతారు. పన్నులు కట్టేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వసతులు అడుగుతారు. అవి చేయాల్సిన బాధ్యత పంచాయతీ అధికారులకు తప్పకుండా ఉంది. తిరుమల నగర్ అనేది చాలా గొప్ప ఏరియా, పెద్ద పెద్ద నివాసాలు ఉన్నాయి, పన్నులు కూడా పెద్ద రూపంలో వసూలవుతాయి. కాబట్టి ఈ తిరుమల నగర్కు అన్ని వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు ఉందని కూడా నేను నమ్ముతూ ఉన్నా. ఆ విషయాన్ని స్పష్టంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారితో తప్పకుండా నేను చర్చిస్తాను. ఎందుకంటే మీ సమస్య చిన్న సమస్య కాదు. ఎవరైనా తిండి లేకపోతే ఒక పూట ఉపవాసం ఉండొచ్చు, బతకచ్చు, కానీ నీళ్లు లేకుండా బతకడం అనేది సాధ్యం కాదు. ఆ ఇచ్చే నీళ్లు కూడా మురికి నీరు అంటే పాచితో కూడిన నీళ్లు లేదా ఫిల్టర్ చేయకుండా వదిలేటువంటి నీళ్లు వదలడం వల్ల రోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. మరి నీటిని ఇంత నిర్లక్ష్యంగా వదులుతున్నటువంటి పంచాయతీ అధికారులపైన చర్యలు కూడా ముందు తీసుకోవాలని చెప్పి నేను కోరుతాను తప్పకుండా. ఎందుకంటే ఇది మార్చుకోకపోతే పంచాయతీ అధికారులు కానీ నీళ్లు వదిలే వాళ్ళు కానీ నీటిని శుభ్రపరచకుండా మురికి నీటిని వదిలినా కానీ లేదా పాచి నీటిని వదిలినా కానీ తప్పకుండా వాళ్ళతో ఫోటోలు పెట్టించుకొని మహిళలతో, అమ్మ మీరు మా ఫోన్ నెంబర్ తీసుకోండి, మీకు నీరు ఏదైనా కలుషితంగా వచ్చిందంటే ఒక ఫోటో తీసి నాకు పెట్టండి. తప్పకుండా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ ఉంటాను. ఎందుకంటే తాగునీరు అనేది చాలా అవసరమైంది. ఈ నీటి వల్ల ఇది 15 రోజులకు ఒకసారి వదిలితే నీళ్లు 15 రోజుల పాటు స్టాక్ పెట్టుకొని తాగాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మనం గమనించాలి. మనం 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి నీళ్లు బోర్లోటి వాడుకోవడానికే అబ్బా ఇట్లుంటాయి అట్లుంటాయి అనుకుంటాం. 15 రోజుల పాటు స్టాక్ పెట్టుకొని నీళ్లు వాడుకోవడం అంటే మనం ఏ సమాజంలో ఉన్నాం? అనాగరికమైనటువంటి సమాజంలో ఉన్నట్లు మనం గుర్తించాలి. కాబట్టి 15 రోజులకు ఒకసారి కాకుండా అధికారులతో మా ఎమ్మెల్యే దగ్గరికి అధికారులను పిలిపించి తప్పకుండా వారానికి ఒకసారైనా, ఎందుకంటే 15 రోజులకు అనేది ఇబ్బంది, వారానికి ఒకసారైనా 2 గంటలు నీళ్లు ఇప్పించేటువంటి ఏర్పాటు తప్పకుండా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీకు చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నా. నా పేరు వెల్లాల మధుసూదన శర్మ, బీజేపీ నాయకులు. పక్కనే ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే దృష్టికి ఎందుకు 2 సంవత్సరాలు అయింది, తీసుకొని పోవచ్చు కదా. 15 రోజులు అంటే చాలా సిగ్గుచేటు ఇది.
3 రోజుల్లో 4 రోజుల్లో మన ఏరియాలోనే వస్తాయి నీళ్లు. 5 గంటలు 4 గంటలు వదులుతారు. కానీ వీళ్ళు ఇక్కడ చూస్తే 1 గంటే అంటున్నారు, అర్ధ గంటే అంటున్నారు. చాలా అందరు కలిసి మీతో పాటు ఎమ్మెల్యే గారికి తీసుకువస్తే 2 రోజులు ఒకసారి కూడా నీళ్ళు రావచ్చని తప్పకుండా. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మా చెల్లెమ్మల్లో చాలా మంది నా స్టేటస్ చూస్తూ ఉంటారు. నేను ఈ మధ్య కాలంలో మండగిరిలో ఆ పెద్ద కాలువ క్లీన్ చేయించడం, లేదా డ్రైన్లు క్లీన్ చేయించడం అనేటువంటివి ఇవన్నీ కూడా నా స్టేటస్లో చూడడం వల్ల ఇన్ని పనులు పంచాయతీలో వీళ్ళు చేయిస్తున్నప్పుడు మన సమస్యను వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళ ద్వారా ఎమ్మెల్యేకు ఎందుకు చెప్పించకూడదు అనేటువంటి ఆలోచనతో వాళ్ళు నాకు అడగడం జరిగింది. అన్న, మీరు పంచాయతీలో ఈ పనులన్నీ చేస్తున్నారు కదా, మా తిరుమల గారికి కూడా ఒకసారి రండి, మీకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం, మీరు ఎమ్మెల్యే గారితో మాట్లాడండి, చేయించండి. ఒకవేళ మీరు తప్పకుండా ఎమ్మెల్యే దగ్గరికి మీరు అందరూ రావాల్సిందే అని చెప్తే మేము కూడా ఒకసారి మీరు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మేమందరం కూడా వచ్చి కలుస్తామని చెప్పారు వాళ్ళు. వాళ్ళకు ఎమ్మెల్యే గారి దగ్గరికి వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుందంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి రావడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకు. తప్పకుండా ఎమ్మెల్యే గారిని అడిగి అపాయింట్మెంట్ తీసుకొని వీళ్ళందరినీ కూడా ఒకరోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తాను తప్పకుండా. అందరికీ నమస్కారం అండి. నా పేరు శైలజ. నేను గవర్నమెంట్ టీచర్ని, జిల్లా పరిషత్ టీచర్ని. నేను ఇక్కడ తిరుమల నగర్లో గత 13 ఏళ్లుగా ఉంటున్నాను ఇల్లు కట్టుకొని. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమంటే ఆ శాంతిమల్లప కొండ నుంచి వాటర్ రావడం వల్ల డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంది. మోకాళ్ళ వరకు నీళ్లు వస్తాయి. స్కూల్కి వెళ్లే రోజులు కూడా లీవ్ పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి వాన వచ్చిందంటే. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు దీన్ని సమస్యను అన్న వెల్లాల మధుసూదన శర్మ అన్న గారికి అడగడం జరిగింది. ఆ అన్న ద్వారా లెటర్ వినతి పత్రం ఇస్తున్నాము. దీని సమస్యను పరిష్కరిస్తారని కోరుతున్నాము. థ్యాంక్ యూ.